దక్షిణాదిలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి శ్రీపాద నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది. అయితే ఈ స్టార్ సింగర్ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సామాజిక అంశాలపై ట్వీట్స్ చేస్తూ ఉంటుంది. ఒకసారి అవి వివాదాలకు కూడా దారితీస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాంటి పోస్ట్ పెట్టి నెట్టింట వార్తల్లో నిలిచింది చిన్మయి. పహల్గామ్ ఉగ్ర దాడిపై ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు చిన్మయి పై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ చిన్మయి పోస్ట్ లో ఏముంది అంటే, నేను తక్కువ కులం, షెడ్యూల్ తెగకు చెందిన అమ్మాయిని, కానీ సో కాల్డ్ హిందువులు నేను వాళ్ళలో ఒకరిని అనే విషయాన్ని మర్చిపోయారు. ఎందుకంటే నా చిన్నతనంలో మా ఊర్లోని గుడికి వెళ్ళినప్పుడు నేను తీవ్ర వివక్ష ఎదుర్కొన్నాను. అక్కడ పూజారి నాకు మాత్రం నేరుగా ప్రసాదం ఇచ్చేవారు కాదు. నా కాలేజీ రోజుల్లో ఇలాంటి వివక్షే ఎదురైంది. రిజర్వేషన్ల వల్ల మీరంతా మా నెత్తిపై కూర్చున్నారంటూ మా లెక్చరర్ తిట్టేవారు. నేను నా జీవితంలో ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాను. చెప్పడానికి కొంచెం బాధగానే ఉన్నా నా చుట్టూ ఉండే అగ్ర కులానికి చెందిన వాళ్ళు కులం ఆధారంగా తక్కువ చేసి చూసే వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులతో సమానమే. ఎందుకంటే వాళ్ళందరూ నా మానసిక పరిస్థితిని బాగా ఇబ్బంది పెట్టారు. కులం చూసి కొందరు చంపేస్తున్నారు, మరికొందరు కులం ఆధిపత్యాన్ని చూపించి మానసికంగా హింసించి చంపేస్తున్నారు అని తన పోస్ట్ లో రాసుకొచ్చింది చిన్మయి. చిన్మయి షేర్ చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఈ సమయంలో ఇలాంటి కాంట్రవర్సీ పోస్టులు అవసరమా అంటూ సింగర్ ని తిడుతున్నారు.